ఇందులో మన ముందు స్క్వాడ్ ఉంది. వీడైతే ప్యాకేజ్ ఉన్నాడు, వీడైతే డోన్ అయిపోయింది. వీళ్ళ టీమ్మేట్స్ అయితే కన్ఫర్మ్గా వస్తారు. వీళ్ళైతే ఫుల్ చేస్తున్నారు. వీళ్ళ టీమ్మేట్స్ ఇద్దరు వస్తున్నారు. మా వీడైతే స్ట్రైట్ వస్తున్నారు. వీడికి హెడ్ ఇచ్చారు. ఇంకొక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి కూడా స్ట్రైట్ వస్తుంది. ఈ అమ్మాయి కూడా చలో మా వీడైతే గాల్లో వాడైతే దిగుతున్నాడు. వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. మొత్తం రీగల్ అయితే అయిపోతుందో సైడ్కి వెళ్ళిపోతుంది. అది పైకి అయితే వెళ్ళిపోతున్నాం. వీడైతే డౌన్ అయిపోయాడు. మనం అయితే మంచిగా లూట్ చేసుకొని ఫుల్ కిల్ చేసుకుందాం. సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే ఫుల్ వీడియో బాగుంటుంది. బోర్ కొట్టకుండా ఉంటుంది. మొత్తం చూసేయండి. వాడైతే డౌన్ అయిపోయాడు. వాడిని ఫుల్ కిల్ చేసుకుందాం. వీడైతే కిల్ అయితే లేపేశాడు మావా. అది వీడే కిల్ లేపేసింది. వీడికైతే ఉంది మన చేతిలో 143 అయితే కొట్టేసాం. మనం అయితే హీల్ వేసుకొని వెళ్ళిపోదాం. వాడైతే కిల్ లేపాడు మా వాడిని అయితే ఊరికి వదిలేదు. వాడైతే బయటికి రావట్లేదు. మనం వెళ్దాం. అడుగు మా వీడైతే బయటకు వస్తున్నాడు. వీడైతే అయిపోయాడు మా వీడైతే సోలో వచ్చి స్క్వాడ్ ఆడుతున్నట్టున్నాడు. నువ్వు వెనక చూసుకోవాలి మా మన హిట్ లిస్ట్ ఎనిమిది అయితే ఇటు సైడ్ ఉన్నాడు మా. ఇటు వెళ్దాం. ఫైర్వా అని తీసుకుంటారు. టీం అయితే వైప్ అవుట్ చేయాలి. వీడైతే పైన ఉన్నాడు మా. వీడికైతే ఫుల్ డ్యామేజ్ చేసాం. వీడే మన హిట్ లిస్ట్ ఎనిమిది. వీడైతే పైన ఉన్నాడు. కింద దిగట్లేదు. మనమే వెళ్దాం పైకి. వీడైతే రావట్లేదు. మనమే వెళ్దాం. వీడైతే ఇటు వెళ్తున్నాడు. ఇక్కడే మా వెనకైతే చూసుకోలేదు. అరే బ్యాక్ సైడ్ మావా ఇటు వస్తావురా నువ్వు. ఇక్కడికైతే ఇటు సైడ్ ఇచ్చేసాం. ఇక్కడైతే అయిపోయాడు మావా. మళ్ళీ మనం భైరవాన్ని తీసుకొని వెళ్ళిపోదాం. ఇందులో నుంచి లాంగ్ జంప్ వేస్తాం. భైరవా సైడ్ అయితే ఎనిమిస్ ఉన్నారు. మన ముందు స్క్వాడ్ ఉంది మా. వీడికైతే డ్యామేజ్ ఇచ్చేసాం. వీడైతే బాల్ వేసుకున్నాడు. చూద్దాం వాడు ఒక్కడా లేకపోతే వాళ్ళ టీమ్మేట్స్ కూడా వస్తారా అని. వీడైతే ఫుల్ మా వీళ్ళైతే టీం ఉంది మా. వీడైతే వాళ్ళు ప్యాక్ వేసుకున్నాడు. వీడైతే డౌన్ అయిపోయాడు. వీళ్ళ టీమ్మేట్స్ కలిసి వస్తారు. నేనైతే ఫుల్ కిల్ చేసుకున్నాం. ఇగో మా వాళ్ళ టీమ్మేట్స్ ఇద్దరు వస్తున్నారు. వీడైతే స్ట్రైట్ వస్తున్నాడు. వీడికైతే ఇటు సైడ్ ఇచ్చేసాం. ఇంకొక అమ్మాయి ఇటు సైడ్ వస్తుంది. అమ్మారా ఈ అమ్మాయికి కూడా ఇటు సైడ్ ఇచ్చేసాం మా. వాళ్ళ టీం అయితే అయిపోయింది. వాళ్ళు ముగ్గురే ఉన్నట్టున్నారు. మంచిగా హీల్ చేసుకొని వెళ్దాం. లూట్ మంచిగా లూట్ చేసుకొని మంచిగా హీల్ చేసుకొని వెళ్దామా. ఇక్కడైతే పైనుంచి ఒకడు కొడుతున్నాడు మా. మన హిట్ లిస్ట్ వాడు అయితే మన బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు. జోన్ నుంచి వెళ్ళకుండా బ్యాక్ ఫ్రంట్ ఇద్దరు కొడుతున్నారు మా. ముందైతే హీల్ వేసుకుందాం. ఇప్పుడు హిట్ లిస్ట్ వాడు అయితే చచ్చిపోయాడు మా. మనకి ఇప్పుడు ప్రశాంతంగా జోన్కి వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా జోన్కి వెళ్ళిపోదాం. ఎక్కడైతే ఇంకా స్క్వాడ్స్ అయితే ఉన్నాయి. ఈ అమ్మాయి మళ్ళీ ఎక్కడ దిగాము. ఈ అమ్మాయికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. అమ్మాయి కూడా డౌన్ అయిపోయింది. ఫుల్ కిల్ చేసుకుని జోన్కి అయితే వెళ్ళిపోదాం. జోన్లో ఇంకా స్క్వాడ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే కొడుతున్నారు మా. మనం అయితే వెళ్ళిపోవాలి. గొడుగులు అయినా అవ్వట్లేదు. అంటారా మీరు జోన్లోకి వెళ్ళిపోయి అక్కడ కవర్ తీసుకుని ఆడదాము. ఇక్కడైతే మనకి రిస్క్ అయిపోద్ది. జోన్లోకి వెళ్ళేసి ఆడదాం. వెళ్ళే వస్తారు జోన్లో నుంచి బయటికి. మనమైతే మంచి కవర్ తీసుకొని గేమ్ ఆడదాం. వీడైతే ఒకటి స్ట్రైట్ వెళ్తున్నాడు. వీని గుద్దేద్దాం.
వీడైతే గుద్దేసాము. మంచి కవర్ తీసుకొని మనం గేమ్ ఆడాము. ఇక్కడైతే మంచి కవర్ ఉంది. వాడైతే డౌన్ అయిపోయాడు. ఫ్రీ కిల్ అయితే లేపేసాం. ఇక్కడ ఇంకోడు ఉన్నాడు. ఇక్కడ బయటికి రావట్లేదు. మన ఆయుధాలు అనేసాదు. అలా బాబు బయటికి రావాలి. వాడైతే డౌన్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ అయితే అక్కడే ఉన్నారు. మా వాళ్ళు ఎవరు బయటికి అయితే రావట్లేదు. మనమైతే డబుల్ డోర్లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే మంచిగా కొట్టచ్చు. కవర్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే మంచిగా కొట్టచ్చు. మా ఎన్ని స్కోర్స్ వచ్చినా మంచి కవర్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు. మా వీడికైతే ఫుల్ డ్యామేజ్. వీడైతే బాగా వేసుకున్నాడు. వీళ్ళ టీమ్మేట్స్ కూడా వస్తున్నారు. ఇక్కడైతే కవర్ తీసుకొని మంచిగా వాడు వీడైతే ఒకటి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడెక్కడ తగులుతుంది. మా వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. వాడికి ఫుల్ డ్యామేజ్, అందరికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాము. వీడైతే డౌన్ అయిపోయాడు. ఆడైతే బైక్ వేసుకొని ఫుల్ తిరుగుతున్నాడు. ఒకడైతే అయిపోయాడు. ఇంకా వీడికైతే డ్యామేజ్. వీడైతే ఇంకొకడు కూడా డౌన్ అయిపోయాడు. వీడిని కిల్ చేసేసాం. ఇంకొక్కడు ఉన్నాడు మా అక్కడ. అన్నీ కొట్టేసి అయిపోతుంది. వీడే అయిపోయాడు మా. మొత్తం టీం అయితే అయిపోయింది మా. అందుకే మా మంచి కవర్ తీసుకొని గేమ్ ఆడితే ఈజీగా వైపౌట్ చేయొచ్చు టీంని. మనం ఇక్కడ నుంచే వెళ్ళిపోదాం. ఇంకా 5 మంది అయితే ఉన్నారు మా. ఇంకా 4 ఈ 4 మెంబర్స్ని కొట్టేస్తే 15 కిల్స్ అవుతాయి. బోయా కూడా వస్తుంది. చూద్దాం బోయా కొడతామో లేదో. ముందైతే మనం జోన్కి వెళ్ళిపోదామా. ఇక్కడైతే వీడెవడో ఇక్కడైతే ఆఫ్లైన్ ప్లేయర్ ఉన్నాడు. వీడికైతే టికెట్ ఇచ్చేసాం. ఇంకా 3 ఉన్నారు మా. వాళ్ళు సేమ్ టీమా లేకపోతే డిఫరెంట్ తెలీదు. సైడ్ నుంచి అయితే ఫైరింగ్ వచ్చింది. వాడు ఒక్కడైతే అక్కడ ఉన్నాడు మా. అక్కడ సైడ్లో వాడైతే బయటికి రావట్లేదు. వాడైతే వచ్చాడు మా. వాడికైతే 166 వాడైతే డౌన్ అయిపోయాడు. ఇంకోడు కూడా ఉన్నాడు. ముందు వీడినైతే కిల్ చేసాము. వీడైతే ఫైర్ చేస్తూనే ఉన్నాడు మా. వాడికైతే ఫుల్ డ్యామేజ్. వాడు కూడా డౌన్ అయిపోయాడు. ఒకడైతే కిల్ అయిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు. ముందు మనం అయితే జోన్కి వెళ్ళిపోదాం మా. మంచి హీల్ వేసుకొని. బోయా రావాలంటే ముందు జోన్కి వెళ్ళిపోవాలి. ఇంకా 2 ఉన్నారు. 13 కిల్స్ అయితే కొట్టాము. జోన్కి వెళ్ళిపోదాం. మంచిగా జోన్కి వెళ్ళిపోయి కవర్ తీసుకొని గేమ్ ఆడదాము. అప్పుడే ఈజీగా కొట్టేయచ్చు బోయా. ఇంకా 2 ఉన్నారు. మేబీ వాళ్ళు అటు సైడ్ వస్తూ ఉంటారు. 2 సేమ్ టీం అయి ఉంటుందేమో. వీళ్ళు ఎంతసేపు చూసినా బయటకి అయితే రావట్లేదు మా. బయటికి అయితే రావట్లేదు వీళ్ళు. ఇంకా మనమే వెయిట్ చేసి మనం వెళ్ళి రష్కి వెళ్ళిపోదాం. వీళ్ళైతే రావట్లేదు. ఇంకా మనమే ఫైరింగ్ తీసుకోవాలి. ఇటైతే వెళ్ళిపోదాం. మా ఇటు సైడ్ అయితే ఒకడు కొడుతున్నాడు మా. వీడు ఎప్పుడు వచ్చాడు మా ఇటు సైడ్. వీడు స్కిల్ అయితే వేసుకొని ఇటు వచ్చేసాడు. ఇంకోడైతే ఇట్టున్నాడు. వాళ్ళు డిఫరెంట్ టీమ్ మా. ఈజీ కొట్టేయచ్చు. వీడైతే వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసం అక్కడే. వీడికైతే 164 అయితే కొట్టేసాం. వీడైతే బయటికి రావట్లేదు. ఫుల్ బ్యాక్ వేసుకున్నాడు. ఇంకొకటి ఏం చేస్తున్నాడు చూద్దామా. వీడైతే జోన్కి వస్తున్నాడు. ఫుల్ డ్యామేజ్ చేసాం. వెళ్ళిపోదాం ఫస్ట్కి. వీడైతే జోన్ అయిపోయాడు. వాడైతే కిల్ అయిపోయాడు అనుకుంటున్నాం. ఎలా చూస్తున్నాడు. ముందు మనం అయితే కిల్ చేసుకున్నాం. మంచిగా కిల్ అయితే చేసేసాం. వీడొక్కడే. వీడికైతే హెడ్ షాట్ కొడేద్దామా. వీడైతే బయటికి రావట్లేదు మా. మనమే రష్ తీసుకున్నాం. $37 పడింది. మళ్ళీ ఒక 38.
వీడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. వెళ్ళిపోదాం పైకి. వీడికి హెడ్ షాటే కొట్టాలి మనం కన్ఫామ్గా. బయటకు వస్తే లాగేద్దాం. బయటకి అయితే రావట్లేదు వీడు. ఆడే వస్తాడు మా వెళ్ళి పాప కొడితే హెడ్ షాట్కి క్యా అన్నాడు. అయిపోయింది.